గైస్ మేము ద్వారకా తిరుమల వెళ్తున్నాం. ఎందుకంటే ఈరోజు సాటర్డే కాబట్టి రండి, మీరు కూడా చూసేద్దరు. గైస్ ఇప్పుడు మేము గన్నవరం హైవేలో ఉన్నాము, ఎయిర్పోర్ట్ రోడ్లో. ఇక్కడైతే డివైడర్ అంతా చెట్టులతో ఉంది, గ్రీనరీగా ఉంది. ఎంత బాగుందో చూడండి వీడియోలో. గైస్ ఈ చెట్టుని చూస్తుంటే డివైడర్లో ఇక్కడ ఉన్నామా ఫారెన్ లో ఉన్నామా కూడా అర్థం కావట్లేదు. గైస్ ఫైనల్ గా అయితే ద్వారకా తిరుమల దగ్గరకు వచ్చాము. ఏదైనా గోదావరి జిల్లాలో అంటే గోదావరి జిల్లాలే. గైస్ అదిగోండి కోకో ట్రీస్. గైస్ ఫైనల్ గా అయితే గుడికి వచ్చేసాం. గోపురం కనబడుతుందిగా చూడండి. చిన్న తిరుపతి. ఇప్పుడు టోల్ గేట్ దాటి మెట్లు దిగుతాం, ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఒక చోట గోపురం కనబడుతుంది లెఫ్ట్ లో, అది కూడా ఇంకా దాటి ముందు వచ్చినా ఓకే. రైట్ సైడ్ పార్కింగ్ శ్రీనివాస నిలయము, గోశాల. ఓకే పైన శివాలయంకి వచ్చే దానికి వచ్చేస్తాం. ఓకే ఒకటి మాత అన్నప్పుడు సాధ భవనం కూడా దాటాం, ఆ రోడ్ కూడా. నెక్స్ట్ ఇప్పుడు టర్నింగ్ వచ్చింది. దర్శనం అయిపోయింది, గుడి నుంచి బయటకు వచ్చాం. మేము దర్శనం బాగా చదివాము. మేము దర్శనం 2 సార్లు చేసుకున్నాము. దర్శనం అయిపోయి బయటకు వచ్చేసరికి ఇక్కడ కోలాటం ఆడుతున్నారు. అది మీకు తెలిసిందే కదా, కోలాటం అంటే ఎల్లో డ్రెస్, ఎల్లో శారీ. అందరూ ఎల్లో శారీస్ వేసుకొని బాగా డ్యాన్స్ చేస్తున్నారు, ఎందుకంటే ఇది సినిమా అంటే. ఇక్కడ ఈ టెంపుల్లోనే నాన్న ప్రశ్న కూడా జరిగింది, అది అక్కడ. నేను 9 months అప్పుడు కూడా ఇక్కడే నా జుట్టు తీపిచ్చానంట. ఇప్పుడు అంతా మారిపోయింది. కింద వెంకటేశ్వర స్వామి దర్శనం అయిపోయిన తర్వాత పైన ఇంకో శివాలయం ఉంది. అక్కడ శివుడు దర్శనం అయిపోయాక పక్కన ఒక నవగ్రహ వనం అని ఒక పార్క్ ఉంది. దాంట్లో నా ఫేవరెట్ ప్లాంట్ టచ్ మీ నాట్ ప్లాంట్ అని ఉంది. మనం అట్లా టచ్ చేస్తే ఆ లీవ్స్ క్లోజ్ అయిపోతాయి. ఇక్కడ చూసేయండి నా ఫేవరెట్ ప్లాంట్. మోదుగ చెట్లు ప్రదక్షిణాలు చేయాల్సింది 16 సార్లు. అలాగే ఇది మేడి, ఇది టచ్ మీ నాట్ ప్లాంట్స్ అంటారు కదా, అవి మనం టచ్ చేయగానే అవి ముడిచిపోతాయి. నేను ట్రై చేస్తాను. మేడి చెట్టు ఇక్కడ ఉంది చూడు, ఫ్రూట్ ఇక్కడ. ఇదిగో జస్ట్ చూడు, ఇదిగో బుధగ్రహం చెట్టు ఉత్తరేణి, గురుగ్రహం రావి చెట్టు, కేతుగ్రహం దర్భ, రవిగ్రహం అంటే సూర్యుడు తెల్ల జిల్లేడు, శమీపత్రం శమీ చెట్టు శనిగ్రహం, రాహుగ్రహం దూర్వా వృక్షము, కుజగ్రహము చంద్ర. ఈ బోర్డు మీద అయితే అన్ని గ్రహాలకి సంబంధించిన చెట్లు, ఆ గ్రహం ఏంటో దాని చెట్టు ఏంటో అన్ని డీటెయిల్గా రాసి ఉంచారు. వావ్, ఇక్కడ నుంచి ఆ వ్యూ చూడండి ఎంత బాగుందో. గైస్ ఇక్కడ ఇంకా కుందేల పార్కు, గోశాల ఇవన్నీ ఉన్నాయి. గైస్ ఎలిఫెంట్, గుర్రాలు అన్నీ ఉన్నాయి గైస్. ఆగలేదు.
ఇది గోశాల. కానీ చీకటి అయిపోతుందని మేము ఆగలేదు. దర్శనాలు అయిపోయిన తర్వాత రిటర్న్ బయలుదేరినప్పుడు దారిలో కుంకుడులమ్మ గుడి కనబడింది. సో అక్కడ మేము దర్శనం చేసుకొని డైరెక్ట్గా విజయవాడకు బయలుదేరాం.